హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడేస్ అండ్ వ్లాగ్స్ అండి. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 3000 హార్స్ది ఉంటుంది కదండి మానిటైజేషన్, అదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. 4000 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఏదన్నా వ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. సో వ్లాగ్లో నేను అనేది ఉండనమాట. అంటే మా మరిది గారు రీసెంట్గా ఎల్లోరా కేవ్స్ అంటారు కదా, అక్కడికి వెళ్ళారనమాట. తను వీడియోస్ తీసి నాకు సెండ్ చేశారు. అదే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీతో షేర్ చేసుకున్నట్లు ఉంటుందని. ఎలాగో నేను వెళ్ళలేను, నేను మీకు అన్నీ వివరించి చూపించలేను. అందుకని చెప్పేసి ఇక తను సెండ్ చేశాడనమాట. ఇంకా అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇది మనకి ఎల్లోరా కేవ్స్ లాంటి స్ట్రక్చరు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇది స్వయంగా మనుషులు చేతులతో చెక్కిన స్ట్రక్చర్. ఇది దగ్గర 18 సంవత్సరాలు కొన్ని వేల మంది పనిచేస్తే కానీ ఈ స్ట్రక్చర్ మొత్తం పూర్తి అవ్వలేదంట. వీళ్ళు స్ట్రక్చర్ పైనుంచి కొండ చెక్కుకుంటూ వచ్చినప్పుడు వేస్టేజ్ వస్తుంది కదా, ఆ వేస్టేజ్ మొత్తం కొన్ని మిలియన్ టన్నులు వస్తే అది ఎక్కడ వేసారో ఇప్పటికి వేస్టేజ్ వస్తే ఎక్కడ ఒక చోట డంప్ చేస్తారు కదా, ఆ డంపింగ్ ఎక్కడ చేశారో, ఆ వేస్టేజ్ మొత్తం ఎక్కడ యూజ్ చేశారో ఇప్పటికీ ఆర్కియాలజీ వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేస్తే ఇప్పటికి దొరకలేదంట అది. ఇది చూడండి, అప్పుడు మన హిందూ ఆలయాల మీద ఆ ముస్లిం రాజులు దండయాత్ర చేసి వచ్చారు కదా, ఔరంగజేబు. వాడు ఒక 3 సంవత్సరాలు వాళ్ళ మందిని అందరిని పంపించి టెంపుల్ మొత్తం నాశనం చేయడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని పైన నాశనం చేశాడు, కానీ వాడు వల్లవకి వెళ్ళిపోయారు. సో అది అప్పటి నుంచి ఇప్పటికీ చాలా భూకంపాలను తట్టుకొని ఇక్కడ ఉంది. సో ఒకే రాతి మీద ఇంత స్ట్రక్చర్ మనుషులు చెక్కుకుంటూ వచ్చారంటే ఎంత గొప్ప టెక్నాలజీ మన భారతదేశంది ఒకప్పుడు. మన జ్ఞానం, మన ధర్మం ఎక్సలెంట్. సో ఈ మొత్తం దగ్గర 100 కేవ్స్ ఉంటాయి. ఆ చివరి నుంచి చివరకు 8 to 10 కిలోమీటర్స్ ఉంటాయి. ప్రజెంట్ 34 కేవ్స్ మాత్రమే మనుషులు చూడటానికి ఉంచారు, మిగతా అన్ని క్లోజ్ చేశారు, ఎందుకు తెలియదు. కానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్చర్ ఎవర్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ మన భారతదేశం ఆర్కిటెక్చర్. మన సంపద చూడండి. ప్రజెంట్ టెక్నాలజీ అసలు లేదు, చదువులు బేకార్ చదువులు. ఆ రోజుల్లో అసలు మనుషులు చెక్కుంటూ వచ్చారంటే దీని మెజర్మెంట్ కరెక్ట్గా రావాలి కదా. అసలు లేదంటే వాళ్ళు ఏమంటారు అంటే ఏముంది అందరూ ఒకటే కదా, ఇప్పుడు అన్ని మతాలు ఒకటే కదా. మతాలకు కాదు, వీళ్ళు వెళ్ళి ఆ కేకులు తింటాలు, వాళ్ళతో తిరగటాలు, వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం అలా చేస్తున్నారు. మసీదుకి వెళ్ళిపోయి కన్వర్ట్ అయిపోవటాలు. కాలేజ్ పిల్లలు ఇటువంటి చూసారనుకో, మంది మన అస్తిత్వం కదా. ఇప్పుడు రామ మందిరం కట్టారు, రాముడి కోసం అక్కర్లేదు, మన అస్తిత్వం అది. అది లేకపోవటం, మన సిలబస్ లో లేకపోవటం చాలా దురదృష్టకరం అసలు. మరణంలోనే ఒకళ్ళు ఉన్నారు స్వాతంత్ర సమరయోధులు. నేను కూడా స్వాతంత్ర సమరయోధులు. ఆ రోజుల్లో పుట్టి దేశం కోసం పోరాడి చచ్చిపోయి జన్మలు పుట్టా. నిజమే, లేకపోతే ఇంత భక్తి నాగాడొచ్చింది. ఐఎమ్ ద వారియర్. పెట్టాలి కదా సార్, అది మదర్ తెరిసిన తిట్టడం తప్పలేదు. సో చూసారు కదా, అదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.